ది రాజాసాబ్ మూవీ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉండే ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా నుండి దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదించుకున్నాడు. ఇక చివరిగా కల్కి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా కూడా చేసి తన బాక్సాఫీస్ రికార్డు ఎలాంటిదో చూపించాడు. అయితే ఈ సినిమా తర్వాత చేస్తున్న మూవీ ది రాజాసాబ్ మీద మొదటి నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలున్నాయి. కానీ మారుతి సినిమాలో ఏముందని ఇంత ఆలస్యం చేస్తున్నాడు సినిమాని అన్న అనుమానం అందరిలోనూ ఎప్పటి నుండో ఉందని చెప్పాలి. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ గ్లిమ్స్ వదిలిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు వచ్చేశాయి. ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఒక్క ట్రైలర్ తో మారుతి ఎందుకింత లేటుగా సినిమా రూపొందిస్తున్నాడు అన్నది క్లియర్ అయిందని చెప్పాలి. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. పేరుకి హర్రర్ కామెడీ జోనర్ లో సినిమా తీస్తున్నా కూడా క్వాలిటీ పరంగా గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ప్రతి సీన్ ఎంతో క్వాలిటీతో మెప్పించగా గ్రాఫిక్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. దానికి తోడు సినిమాలో చాలా యానిమల్స్ గ్రాఫిక్స్ ను చాలా బాగా వాడారు. ఇక ఓవరాల్ గా గ్రాండియర్ కూడా టాప్ నాట్ అనిపించేలా ఉండగా ప్రభాస్ చాలా టైం తర్వాత ఫ్రీ ఫ్లోలో ఎనర్జీతో కుమ్మేశాడనే చెప్పాలి. ఇప్పుడు కథా పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేస్తూ ఒక రాజు దాచుకున్న భారీ సంపదని దక్కించుకోవాలని ఎంతమంది ట్రై చేసినా ఎవ్వరికీ అది సాధ్యమవదు. ఇలాంటి టైంలో హీరో సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఇక ఆ రాజు ఆత్మ హీరోలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తున్న ది రాజాసాబ్ మూవీ టాలీవుడ్ లో కొంత టైం ముందు అరిగిపోయిన హారర్ కామెడీ నేపథ్యంలోనే వస్తున్నా కూడా ఒక టాప్ స్టార్ ఇప్పటి వరకు ఈ జోనర్ లో తెలుగు సినిమాలు చేయకపోవటం, అలాగే హర్రర్ తో పాటు మరిన్ని స్పెషల్ ఎలిమెంట్స్ తో ది రాజాసాబ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించే రేంజ్ లో ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మినిమం గ్యారంటీ అనిపించే రేంజ్ లో వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న ఫామ్ కి సినిమా మినిమం టాక్ ను సొంతం చేసుకున్నా అన్ని చోట్ల రికార్డుల బీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి. ఇక 24 గంటల్లో ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతమవుతుందో వేచి చూడాలి. మరి ది రాజాసాబ్ మూవీ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉండే ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా నుండి దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదించుకున్నాడు. ఇక చివరిగా కల్కి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా కూడా చేసి తన బాక్సాఫీస్ రికార్డు ఎలాంటిదో చూపించాడు. అయితే ఈ సినిమా తర్వాత చేస్తున్న మూవీ ది రాజాసాబ్ మీద మొదటి నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలున్నాయి. కానీ మారుతి సినిమాలో ఏముందని ఇంత ఆలస్యం చేస్తున్నాడు సినిమాని అన్న అనుమానం అందరిలోనూ ఎప్పటి నుండో ఉందని చెప్పాలి. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ గ్లిమ్స్ వదిలిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు వచ్చేశాయి. ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఒక్క ట్రైలర్ తో మారుతి ఎందుకింత లేటుగా సినిమా రూపొందిస్తున్నాడు అన్నది క్లియర్ అయిందని చెప్పాలి. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. పేరుకి హర్రర్ కామెడీ జోనర్ లో సినిమా తీస్తున్నా కూడా క్వాలిటీ పరంగా గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ప్రతి సీన్ ఎంతో క్వాలిటీతో మెప్పించగా గ్రాఫిక్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. దానికి తోడు సినిమాలో చాలా యానిమల్స్ గ్రాఫిక్స్ ను చాలా బాగా వాడారు. ఇక ఓవరాల్ గా గ్రాండియర్ కూడా టాప్ నాట్ అనిపించేలా ఉండగా ప్రభాస్ చాలా టైం తర్వాత ఫ్రీ ఫ్లోలో ఎనర్జీతో కుమ్మేశాడనే చెప్పాలి. ఇప్పుడు కథా పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేస్తూ ఒక రాజు దాచుకున్న భారీ సంపదని దక్కించుకోవాలని ఎంతమంది ట్రై చేసినా ఎవ్వరికీ అది సాధ్యమవదు. ఇలాంటి టైంలో హీరో సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఇక ఆ రాజు ఆత్మ హీరోలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తున్న ది రాజాసాబ్ మూవీ టాలీవుడ్ లో కొంత టైం ముందు అరిగిపోయిన హారర్ కామెడీ నేపథ్యంలోనే వస్తున్నా కూడా ఒక టాప్ స్టార్ ఇప్పటి వరకు ఈ జోనర్ లో తెలుగు సినిమాలు చేయకపోవటం, అలాగే హర్రర్ తో పాటు మరిన్ని స్పెషల్ ఎలిమెంట్స్ తో ది రాజాసాబ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించే రేంజ్ లో ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మినిమం గ్యారంటీ అనిపించే రేంజ్ లో వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న ఫామ్ కి సినిమా మినిమం టాక్ ను సొంతం చేసుకున్నా అన్ని చోట్ల రికార్డుల బీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి. ఇక 24 గంటల్లో ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతమవుతుందో వేచి చూడాలి. మరి ది రాజాసాబ్ మూవీ
పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉండే ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా నుండి దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదించుకున్నాడు. ఇక చివరిగా కల్కి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా కూడా చేసి తన బాక్సాఫీస్ రికార్డ్ ఎలాంటిదో చూపించాడు. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై అద్భుతాలు చూసి ఆనందించారు. అయితే ఈ సినిమా తర్వాత చేస్తున్న మూవీ ది రాజాసాబ్ మీద మొదటి నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలున్నాయి. కానీ మారుతి సినిమాలో ఏముందని ఇంత ఆలస్యం చేస్తున్నాడు సినిమాని అన్న అనుమానం అందరిలోనూ ఎప్పటి నుండో ఉందని చెప్పాలి. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ గ్లిమ్స్ వదిలిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు వచ్చేశాయి. ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఒక్క ట్రైలర్ తో మారుతి ఎందుకింత లేటుగా సినిమా రూపొందిస్తున్నాడు అన్నది క్లియర్ అయిందని చెప్పాలి. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. పేరుకి హర్రర్ కామెడీ జోనర్ లో సినిమా తీస్తున్నా కూడా క్వాలిటీ పరంగా గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ప్రతి సీన్ ఎంతో క్వాలిటీతో మెప్పించగా గ్రాఫిక్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. దానికి తోడు సినిమాలో చాలా యానిమల్స్ గ్రాఫిక్స్ ను చాలా బాగా వాడారు. ఇక ఓవరాల్ గా గ్రాండియర్ కూడా టాప్ నాట్ అనిపించేలా ఉండగా ప్రభాస్ చాలా టైం తర్వాత ఫ్రీ ఫ్లోలో ఎనర్జీతో కుమ్మేశాడనే చెప్పాలి. ఇప్పుడు కథ పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేస్తూ ఒక రాజు దాచుకున్న భారీ సంపదని దక్కించుకోవాలని ఎంతమంది ట్రై చేసినా ఎవ్వరికీ అది సాధ్యమవదు. ఇలాంటి టైంలో హీరో సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఇక ఆ రాజు ఆత్మ హీరోలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తున్న ది రాజాసాబ్ మూవీ టాలీవుడ్ లో కొంత టైం ముందు అరిగిపోయిన హారర్ కామెడీ నేపథ్యంలోనే వస్తున్నా కూడా ఒక టాప్ స్టార్ ఇప్పటి వరకు ఈ జోనర్ లో తెలుగు సినిమాలు చేయకపోవటం, అలాగే హర్రర్ తో పాటు మరిన్ని స్పెషల్ ఎలిమెంట్స్ తో ది రాజాసాబ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించే రేంజ్ లో ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మినిమం గ్యారంటీ అనిపించే రేంజ్ లో వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న ఫామ్ కి సినిమా మినిమం టాక్ ను సొంతం చేసుకున్న అన్ని చోట్ల రికార్డుల బీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి. ఇక 24 గంటల్లో ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతమవుతుందో వేచి చూడాలి. మరి ది రాజాసాబ్ మూవీ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉండే ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా నుండి దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదించుకున్నాడు. ఇక చివరిగా కల్కి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా కూడా చేసి తన బాక్సాఫీస్ రికార్డ్ ఎలాంటిదో చూపించాడు. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై అద్భుతాలు చూసి ఆనందించారు. అయితే ఈ సినిమా తర్వాత చేస్తున్న మూవీ ది రాజాసాబ్ మీద మొదటి నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలున్నాయి. కానీ మారుతి సినిమాలో ఏముందని ఇంత ఆలస్యం చేస్తున్నాడు సినిమాని అన్న అనుమానం అందరిలోనూ ఎప్పటి నుండో ఉందని చెప్పాలి. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ గ్లిమ్స్ వదిలిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు వచ్చేశాయి. ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఒక్క ట్రైలర్ తో మారుతి ఎందుకింత లేటుగా సినిమా రూపొందిస్తున్నాడు అన్నది క్లియర్ అయిందని చెప్పాలి. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. పేరుకి హర్రర్ కామెడీ జోనర్ లో సినిమా తీస్తున్నా కూడా క్వాలిటీ పరంగా గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ప్రతి సీన్ ఎంతో క్వాలిటీతో మెప్పించగా గ్రాఫిక్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. దానికి తోడు సినిమాలో చాలా యానిమల్స్ గ్రాఫిక్స్ ను చాలా బాగా వాడారు. ఇక ఓవరాల్ గా గ్రాండియర్ కూడా టాప్ నాట్ అనిపించేలా ఉండగా ప్రభాస్ చాలా టైం తర్వాత ఫ్రీ ఫ్లోలో ఎనర్జీతో కుమ్మేశాడనే చెప్పాలి. ఇప్పుడు కథ పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేస్తూ ఒక రాజు దాచుకున్న భారీ సంపదని దక్కించుకోవాలని ఎంతమంది ట్రై చేసినా ఎవ్వరికీ అది సాధ్యమవదు. ఇలాంటి టైంలో హీరో సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఇక ఆ రాజు ఆత్మ హీరోలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తున్న ది రాజాసాబ్ మూవీ టాలీవుడ్ లో కొంత టైం ముందు అరిగిపోయిన హారర్ కామెడీ నేపథ్యంలోనే వస్తున్నా కూడా ఒక టాప్ స్టార్ ఇప్పటి వరకు ఈ జోనర్ లో తెలుగు సినిమాలు చేయకపోవటం, అలాగే హర్రర్ తో పాటు మరిన్ని స్పెషల్ ఎలిమెంట్స్ తో ది రాజాసాబ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించే రేంజ్ లో ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మినిమం గ్యారంటీ అనిపించే రేంజ్ లో వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న ఫామ్ కి సినిమా మినిమం టాక్ ను సొంతం చేసుకున్న అన్ని చోట్ల రికార్డుల బీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి. ఇక 24 గంటల్లో ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతమవుతుందో వేచి చూడాలి. మరి